హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ మధ్యన జరిగినటువంటి G20 సమ్మిట్ 2023కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ప్రశ్నలు వాటి సమాధానాలు తెలుసుకుందాం. మీరు మన ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి పక్కనే ఆల్ను కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మనం పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, మీకు అందుతుంది. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ గ్రూప్లలో కానీ టెలిగ్రామ్ గ్రూప్లలో కానీ షేర్ చేయండి. ఇక్కడ మీకు స్క్రీన్పై కనిపిస్తుంది చూడండి, G20కి సంబంధించి ప్రస్తుతం ఉన్న సభ్య దేశాల జాబితా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. అర్జెంటీనా, బ్రెజిల్, చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, భారతదేశం, ఇండోనేషియా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, దక్షిణాఫ్రికా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఐరోపా సంఘము, ఇటలీ, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్డమ్, టర్కీ. ఇవి ప్రస్తుతం మన G20లో సభ్య దేశాలుగా ఉన్నటువంటి దేశాల జాబితా ఇది. అదేవిధంగా కొంత ఇన్ఫర్మేషన్ చూస్తే వీటికి అదనంగా ఆహ్వానిత దేశాలు సంస్థలుగా ఉంటాయి. కొంతమందిని కొన్ని దేశాల నుంచి ప్రధానమంత్రులను ఆహ్వానిస్తారు G20కి సంబంధించి అనేది. 2008 నుంచి స్పెయిన్ శాశ్వత ఆహ్వానిత దేశంగా ఉంది. G20లో పాకిస్తాన్ లేదు. 2019లో నెదర్లాండ్స్, స్పెయిన్, థాయిలాండ్, చిలీ, సింగపూర్, వియత్నాం, ఈజిప్టు, సెనెగల్లను ఆహ్వానించారు. భారతదేశం 1 డిసెంబర్ 2022 నుంచి 30 నవంబర్ 2023 వరకు G20 అధ్యక్ష పదవిని కలిగి ఉంది. G20 దేశాలు ముఖ్యంగా విస్తృతమైన ఆర్థిక అంశాలతో కూడిన ఎజెండాను చర్చిస్తాయి. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ మార్కెట్లు, పన్నుల విధానాలు, ఆర్థిక విధానాలు, అవినీతిపై పోరాటం వంటి అంశాలపై చర్చలు ఉంటాయి. 1999లో ఆసియా ఆర్థిక సంక్షోభం తర్వాత ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు ప్రపంచ ఆర్థిక మరియు ఆర్థిక సమస్యలపై చర్చించేందుకు వేదికగా G20ని స్థాపించబడింది. ఇక్కడ 18వ శిఖరాగ్ర సమావేశం మన భారతదేశంలో ఈ మధ్యనే జరిగింది. సెప్టెంబర్ 9-10 తేదీలలో 2023లో భారతదేశంలో జరిగింది. అది ఎక్కడంటే ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్, న్యూఢిల్లీ. ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కిందకు వస్తుంది, అదేవిధంగా జీకే కిందకు వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగింది. 19వ సమావేశం 2024లో జరగబోతుంది బ్రెజిల్లో. లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఇది ఈ మధ్యన జరిగినటువంటి శిఖరాగ్ర సమావేశాలలో విషయాలు. ఇక ప్రశ్నల్లోకి వెళ్తే కనిపిస్తుంది చూడండి. మొదటి ప్రశ్న, G20 ఎప్పుడు స్థాపించబడింది? 1995, 1999, 1985, 2000. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చూస్తే జవాబు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. దాని వివరణ చూడండి. అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లను ఒక చోట చేర్చడానికి 1999లో G20ని స్థాపించబడింది. అంటే ఇక్కడ 1999 ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక రెండో ప్రశ్న, G20కి సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది కాదు? ఆప్షన్ ఏ, ఇప్పుడు G20 శిఖరాగ్ర సమావేశాలకు సభ్య దేశాల ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు మాత్రమే హాజరవుతున్నారు. ఆప్షన్ బి, భారతదేశం ఏ G20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వలేదు. ఆప్షన్ సి, ప్రపంచం నుండి పేదరికాన్ని తొలగించడం దీని ప్రధాన లక్ష్యం. ఆప్షన్ డి, దీని సమావేశాలు ఏటా జరుగుతాయి. దీనికి సంబంధించి ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఇక్కడ చూసుకుంటే, ఈ సమూహం యొక్క ప్రధాన లక్ష్యం ప్రపంచంలో ఆర్థిక స్థిరత్వం మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం. అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ప్రపంచం నుంచి పేదరికాన్ని తొలగించడం దీని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని G20 ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మూడో ప్రశ్న, 2023లో జరిగిన ఇటీవలి G20 సమ్మిట్ను కింది వాటిలో ఏ నగరం నిర్వహించింది?
ఆప్షన్ ఏ బ్రిస్బెన్, ఒసాకా, అంటాల్యా, భారతదేశం. దీనికి సంబంధించిన సమాధానం చూస్తే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక వివరణలోకి వెళ్తే భారతదేశం డిసెంబర్ 1, 2022 నుంచి నవంబర్ 30, 2023 వరకు G20 అధ్యక్ష పదవిని చేపట్టనుంది. అంటే మొత్తం మీద భారతదేశంలో G20 శిఖరాగ్ర సమావేశం అయితే నడిచింది. ఇక 4వ ప్రశ్నకు పోతే భారతదేశంలో జరిగిన G20 సమ్మిట్ యొక్క థీమ్ ఏమిటి? ఒకటి, ఇంటర్ కనెక్టెడ్ ప్రపంచాన్ని రూపొందించడం, దృఢత్వంతో పేదరికంతో పోరాటం, ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు, ప్రపంచాన్ని ఏకం చేయడం. దీని సమాధానం చూద్దాం. ఇక్కడ ఆప్షన్ సి రైట్ ఆన్సర్. వివరణ చూస్తే భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీ యొక్క థీమ్ ప్రధానమంత్రి మోడీ యొక్క విదేశాంగ విధానం యొక్క కీలక టెంప్లెట్స్తో సమకాలీకరించబడింది. వసుదైవ కుటుంబం లేదా ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు. అంటే మనకి ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 5వ ప్రశ్న, క్రింది వాటిలో ఏది G20లో సభ్యుడు కాదు, సభ్యదేశం కాదు? ఆప్షన్ ఏ ఇండోనేషియా, ఆప్షన్ బి సింగపూర్, ఆప్షన్ సి మెక్సికో, ఆప్షన్ డి టర్కీ. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఈ ప్రశ్నకు వివరణ చూస్తే సింగపూర్ G20లో సభ్యుడు కాదు. ఇక్కడ సింగపూర్ ఆప్షన్ బి అనేది సభ్యదేశం, సింగపూర్ కాదు. 6వ ప్రశ్న, G20కి సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది కాదు? ఆప్షన్ ఏ G20 సమావేశాలలో EU, యూరోపియన్ కమిషన్ మరియు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆప్షన్ బి G20 ఆర్థిక వ్యవస్థలు స్థూల ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు 85% వాటాను కలిగి ఉన్నాయి. ఆప్షన్ సి G20 ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 80% వాటాను కలిగి ఉన్నాయి. ఆప్షన్ డి G20 ఆర్థిక వ్యవస్థలు ప్రపంచంలోని 40% జనాభాను కలిగి ఉన్నాయి. ఈ ప్రశ్నకు సంబంధించి వివరాలకు వెళ్ళే కంటే ముందు ఈ ప్రశ్నకు సంబంధించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, వీడియోని లైక్ చేయండి. ఇక్కడ G20 ఆర్థిక వ్యవస్థలు ప్రపంచంలోని 3/2 జనాభాను కలిగి ఉన్నాయి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే G20 ఆర్థిక వ్యవస్థలు ప్రపంచంలోని 40% జనాభాను కలిగి ఉన్నాయి అనేది సరైన సమాధానం. ఇక 7వ ప్రశ్నలోకి వెళ్తే G20 మొదటి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? USA, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్. ఇక్కడ G20 యొక్క మొదటి శిఖరాగ్ర సమావేశం 2008లో వాషింగ్టన్లో జరిగింది. అంటే ఇక్కడ మనకు USA ఇస్ ద రైట్ ఆన్సర్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగింది. ఇప్పటి వరకు G20 యొక్క ఎన్ని శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 11, ఆప్షన్ డి 18. యాక్చువల్లీ ఇక్కడ 19 ఉండాలి. 2023లో కూడా జరిగింది, అది 19వది. ఇక్కడ 18వ శిఖరాగ్ర సమావేశం భారతదేశంలో విజయవంతంగా జరిగింది. తదుపరి G20 సమ్మిట్ బ్రెజిల్లో నిర్వహించబడుతుంది. ఆపై 2025. యాక్చువల్లీ 18 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంతకుముందు మనం చూసాం వీడియో ఎంట్రీలనే మనకు 18వది. నెక్స్ట్ 19వది బ్రెజిల్లో జరగబోతుంది. మొత్తం మీద ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ దీనికి సంబంధించి. G20 గురించి కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది కాదు? ఆప్షన్ ఏ G20 ప్రెసిడెన్సీకి ప్రస్తుత, తక్షణ, గతం మరియు భవిష్యత్తులో అతిధేయ దేశాలతో రూపొందించబడిన త్రయం మద్దతు ఇస్తుంది. ఆప్షన్ బి G20కి శాశ్వత సెక్రటేరియట్ ఉంది. ఆప్షన్ సి 2015లో G20 ప్రెసిడెన్సీని చైనా నిర్వహించింది. ఆప్షన్ డి G20 ప్రెసిడెన్సీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తిరుగుతుంది. G20 ప్రెసిడెన్సీకి ప్రస్తుత, తక్షణ, గతం మరియు భవిష్యత్తులో అతిధేయ దేశాలతో రూపొందించబడిన త్రయం మద్దతు ఇస్తుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 10వ ప్రశ్న, భారతదేశం G20 శిఖరాగ్ర సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించింది? 2020, 2023, 2022 పైవేవి కాదు. G20 శిఖరాగ్ర సమావేశం భారతదేశం ఎప్పుడు నిర్వహించింది?
ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశం ఇప్పటి వరకు ఏ G20 సమావేశానికి ఆతిథ్యం ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం. అయితే 2023లో G20 18వ శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. సో ఇక్కడ ఆప్షన్ బి 2023 సరైన సమాధానం. 11వ ప్రశ్న, G20 2023 లోగోకు ప్రేరణ ఏమిటి? G20 2023 లోగోకు ప్రేరణ ఏమిటి? భారతదేశ జాతీయ జెండా, రష్యా జాతీయ జెండా, ఫ్రాన్స్ జాతీయ జెండా, పైవేవి కాదు. ఇక్కడ ఆప్షన్ ఏ భారత జాతీయ జెండా సరైన సమాధానం. G20 లోగో భారత జాతీయ జెండా యొక్క శక్తివంతమైన రంగుల నుంచి ప్రేరణ పొందింది. కుంకుమ, తెలుపు మరియు ఆకుపచ్చ మరియు నీలం. ఇది సవాళ్ల మధ్య వృద్ధిని ప్రతిబింబించే భారతదేశపు జాతీయ పుష్పమైన కమలంతో భూమిని జత చేస్తుంది. భూమి జీవితం పట్ల భారతదేశం యొక్క అనుకూల గ్రహ విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రకృతితో సంపూర్ణ సామరస్యంతో ఉంటుంది. G20 లోగో కింద దేవనాగరి లిపిలో భారత్ అని వ్రాయబడింది. ఇది G20 లోగోకు సంబంధించి భారతదేశ జాతీయ జెండా సరైన సమాధానం. 12వ ప్రశ్న, G20 అంటే ఏమిటి? ఆప్షన్ ఏ గ్రాండ్ 20 దేశాలు, గొప్ప 20 దేశాలు, 20 మంది సమూహం, పైవేవి కాదు. గ్రూప్ ఆఫ్ 20 అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ప్రధాన వేదిక. గ్రూప్ ఆఫ్ 20 ఇక్కడ 20 మంది సమూహం తెలుగులో ఇవ్వడం జరిగింది. గ్రూప్ ఆఫ్ 20 అనేది రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న, G20 ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? భారతదేశం, USA, ఏ మరియు బి రెండు, పైవేవి కాదు. ప్రధాన కార్యాలయం G20కి శాశ్వత సెక్రటేరియట్ లేదా ప్రధాన కార్యాలయం లేదు. ఇది హోస్ట్ దేశంతో మారుతూ ఉంటుంది. నెక్స్ట్ బ్రెజిల్ ఇవ్వబోతుంది కాబట్టి హోస్టింగ్ నెక్స్ట్ కార్యాలయం బ్రెజిల్కు మారుతుంది. అది సమాధానం. ఇక్కడ పైవేవి కాదు అనేది సరైన సమాధానం. 14వ ప్రశ్న, G20 సమ్మిట్ అధికారిక భాష ఏది? ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, పైవన్నీ. G20 సమ్మిట్ అధికారిక భాష ఏది? ఇక్కడ G20 సమ్మిట్లో ఇంగ్లీష్, ఫ్రెంచ్ మరియు స్పానిష్ అధికార భాషగా ఉన్నాయి. సో ఇక్కడ పైవన్నీ సరైన సమాధానం. 2024లో ఏ దేశం G20 సమ్మిట్ను నిర్వహించనుంది? దక్షిణాఫ్రికా, బ్రెజిల్, రష్యా, జపాన్. ఇక్కడ బ్రెజిల్ 2024లో G20కి ఆతిథ్యం ఇస్తుంది. ఆ తర్వాత 2025లో సౌత్ ఆఫ్రికాలో జరగనుంది. సో ఈ ప్రశ్నకైతే సరైన సమాధానం బ్రెజిల్. PM మోడీ G20 అధ్యక్ష పదవిని ఎవరికి బదిలీ చేస్తారు? కార్నెల్ లూసియా, జైర్ బోల్సోనారో, లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, మిచెల్ టెమర్. PM మోడీ G20 అధ్యక్ష పదవిని ఎవరికి బదిలీ చేస్తారు? ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. G20 సమ్మిట్ 2024 కోసం ప్రెసిడెన్సీ మూసివేత మరియు బదిలీకి గుర్తుగా PM మోడీ ఆదివారం బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వాకు గావెల్ను పంపారు. ఇది ప్రస్తుతం వరకున్న ఇంపార్టెంట్ G20కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రశ్నలు, వాటి సమాధానాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ సమాచారాన్ని ఇంకొంతమందికి తెలియాలని నేను అనుకుంటున్నాను. సో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.